మేము పోఖరా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పటికి మా ట్యాక్సీ డ్రైవర్ రెడీగా ఉన్నదని ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకుని డైరెక్ట్గా మహీంద్రా కేవ్స్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ సార్క్ టూరిస్టులకి 80 రూపీస్ ఎంట్రీ టికెట్ మహీంద్రా కేవ్స్. యా 5 పీపుల్. థ్యాంక్ యూ. మనం ఇప్పుడు చూడబోయే ఈ మహీంద్రా కేవ్స్ని 1950లో కొంతమంది గొర్రె కాపరులు గొర్రెలు కాచుకుంటూ ఉండగా కనిపెట్టడం జరిగింది. కింగ్ మహేంద్ర బీర్ బిక్రమ్ ఈ గుహని సందర్శించినప్పటి నుంచి దీనికి ప్రాముఖ్యం పెరగడం జరిగింది. ఆయన పేరు మీదే దీనికి మహేంద్ర గుఫ అని పిలవడం జరుగుతుంది. భయ్యాజీ बहुत नीचे जाना है क्या? नहीं ज़्यादा नहीं. यही इसके ओके थैंक यू. गुफा इथं आम्ही भेदत चाललेलो आहे. अशा ठिकाणी अक्षय जाधव पुढे गेलेले आहे. వీలు పడితే వర్షంలో అంతా పక్క నుంచి దాదుంది. नेपाल का राजा था, राष्ट्रपति. ओह तीसरे महेंद्र के 64 वर्ष पहले ओपनिंग किया था. ओके इसलिए नाम रखा था महेंद्र के. बट ये गुफा में है सिद्धिविनायक. स्वयंभू हम शंकर भगवान भगवान सिद्धिविनायक भी चूస్తున్న स्वयंभू गणपति. स्वयंभू सही परिवार में शांति चाहिए. संपूर्ण परिवार सुखी दीर्घायु सुस्वास्थ्य को मंगलमय कर सदा बल बुद्धि मिलेगा. ओम गण गणपति गम गणपति नमः. ओम गण गणपति नमः. कष्ट दोष निवारण मनहराणि सुरासुराणि मबेन दुर्लभाणि. ओम लंबोदर वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं सर्वकार्य सर्वदा पितृभक्ति रहनी. संपूर्ण परिवार सुखी दीर्घायु से स्वास्थ्य को मंगलमय कर सौभाग्यवती होगा. रोग कष्ट दूर हो जाएगा. संपूर्ण परिवार को कल्याण. और शिव जी को मूर्तियां भी हैं. పశుపతినాథ్. ఓకే ఓకే ఓకే. సో పశుపతినాథ్లో కూడా మనకు కనిపించేది ఇగో ఇలా ఇక్కడ దాకా పైదాకా ఉంది కదా. పని ఇగో తొండలో ఉంది కదా, అంతే అనుకోవాలి. స్వయంభూ అంటే మనకి అంతే కదా. ఇప్పుడు పశుపతినాథ్లో మనకు కనిపించేది కూడా అదే. కింద మీకు అంత లింగము, ఆ పైన అలా కనిపిస్తుంది మొహాలు. ఓకే ధన్యవాదాలు. నమస్తే. అంటే స్పీడ్ లేకపోతే మేము ఇది కూడా తీరేస్తుంది ఇది. అందుకోసం ఎవరి బాధ వాడలేదు. సో మహీంద్రా కేవ్స్ దర్శనం అయిపోయింది. లోపల గుప్తేశ్వర్ కేవ్ అంత పెద్దది కాదు, ఇది చిన్న కేవే. ఎంట్రీ టికెట్ 80 నేపాలీ రూపీస్. అంటే ఓకే టూరిస్టులు కదా వీళ్ళు, అంతేమో టూరిస్టులు ఉన్నప్పుడు మనం కామెంట్ చేయకుండా వదిలేద్దాం. అంత ఏదైనా టైం ఉంటే విజిట్ చేయొచ్చు, లేదంటే యూ కెన్ స్కిప్ ఇట్. ఇది ఒక పిక్నిక్ స్పాట్ కింద బాగుంది అంతే. వింధ్యవాసిని టెంపుల్ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు. ఇది ఒక చిన్న హైట్లో ఉంది. ఇది పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది. సార్క్ 100 రూపీస్. కింద చూసిన బోర్డు అది లిఫ్ట్లో ఎక్కాలంటే 100 నేపాలీ రూపీస్ పర్ పర్సన్. ఒకవేళ 70 ఏళ్ళు దాటిన వ్యక్తులు ఎవరైనా వస్తే కనుక ఏజ్ ప్రూఫ్ కనుక చూపిస్తే లిఫ్ట్ ఫ్రీ, లేదంటే ఇగో కనిపించే చిన్న మెట్లు ఎక్కాలంటే. పెద్ద మెట్లు ఏం లేవు, చాలా చిన్న, చాలా తక్కువ మెట్లు. ఓకే సంచి తీసుకుని చెప్పులు పెట్టుకోవడం అయిపోయింది. గట్టిగా ఒక 3 నిమిషాలు పట్టింది లోపలికి రావడానికి. అంతే, హార్డ్లీ 3 minutes. శివ మందిర్ शंभो महाराज. ये पशुपतिनाथ जी का जैसे है ना. 4 మొహాలు ఉన్నాయి. 4 మొహాలు పైన ఉన్నాయి. పైన కింద పెట్టదు కదా. అచ్చా అక్కడ కూడా కింద ఉంది లింగం. కింద ఉన్నది లింగం. వాళ్ళు చెప్పారు కింద లింగం పూలతో కప్పేశారని చెప్పి.
ఇది కూడా పశుపతినాథ్ లింగం టైపే. కింద లింగము, పైనేమో మొత్తం మొహాలు, 4 మొహాలు. శివుడి దర్శనం పూర్తయిన తర్వాత ఇప్పుడు భింజాబాసిని మందిర్కేసి వెళ్తున్నాము. ఇక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టడానికి విడిగా ప్లేస్ పెట్టారండి. ఆ కనిపిస్తున్న మిషన్లో కొబ్బరికాయ పెట్టి కొట్టాడు, నీట్గా కట్ అయిపోతుంది కొబ్బరికాయ. మందిర్ దీవ కొబ్బరికాయ సక్కమ హెచ్చరాయి. ఇంక ఇవన్నీ లఘు ఆలయాలు. లక్ష్మీనారాయణ్, రాధాకృష్ణ, సీతారాములు. జై సీతారాం. ఇది విద్యాభాసిని గుడి నుంచి వ్యూ పాయింట్, పోఖరా వ్యూ బాగా అనిపిస్తున్నాయి. దూరంగా కొండలు, అసలు చూస్తుంటే చుట్టూ కొండల మధ్య ఉన్నట్టుగానే ఉంది పోఖరా. సో పోఖరా వ్యాలీ ఇది. కింద గార్డెన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. పోఖరా లేక్ సైడ్కి వచ్చాము. ఇట్స్ లంచ్ టైం నౌ. ఇక్కడ మాలవాడి రెస్టారెంట్ ఉంది, ప్యూర్ వెజిటేరియన్, 100% ప్యూర్ వెజిటేరియన్. సో ఇక్కడ ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత మీకు ఇన్పుట్ ఇస్తాను. అంబియన్స్ అయితే బాగానే ఉంది. ఇడ్లీ దోశ కూడా దొరుకుతున్నాయి. దాల్ తడక, బటర్ నాన్, రాజ్మా. మందు బాటిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్రతి చోట కూడా మందు బాటిల్స్ ఉంటున్నాయి. ఇక్కడ కంపల్సరీ ప్రతి వాళ్ళు మందు మెయింటైన్ చేస్తున్నారు. దాంట్లో కూడా తీస్తున్నారు. లంచ్ చదవైంది. సో ఒక మిక్స్ వెజ్ కర్రీ, రోటీ, తావా రోటీ, బిర్యానీ కాదు, ఇది వెజ్ పులావ్, అది బిర్యానీ. ఇదేంటిది? పన్నీర్ బటర్ మసాలా. సో తిన్న తర్వాత మీరు మళ్ళీ అప్డేట్ చేస్తుంది. రైటా వచ్చింది. సో మీరు తిన్న తర్వాత మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అనుకోండి కదా, ఈవేళ తిన్న ఫుడ్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. వెరీ గుడ్. సాటిస్ఫైడ్? సూర్య సాటిస్ఫైడ్? వెరీ గుడ్. అది బిజీ. సో బాగుందండి, ఫుడ్ బాగానే ఉంది వీటి దగ్గర. కొద్దిగా క్వాంటిటీయే అనుకున్న దానికన్నా తక్కువ ఉంది, కానీ బట్ ఓకే. ఓవరాల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫుడ్. ముఖ్యంగా కౌంటర్ పిల్లలు కూడా చాలా కస్టమర్ ఫ్రెండ్లీ. లంచ్ పూర్తి చేసిన తర్వాత పక్కనే వాకింగ్ డిస్టెన్స్లో ఉన్న తాల్ బాదాహి టెంపుల్, ఇక్కడికి వెళ్తున్నాము. తాల్ బాదాహి అంటే అదేదో అనుకోకుండా, తాల్ అంటే మన హిందీలో చెరువు, బాదాహి అంటే వాదాహి. వీళ్ళు కూడా బెంగాలీ వాళ్ళలాగే వీని బాగా పలుకుతారు. ఇక్కడ యాక్చువల్ చెప్పాలంటే చెరువు మధ్యలో ఉన్న వాదాహి టెంపుల్, ఇక్కడికి వెళ్తున్నాము. వీళ్ళ భాషలో తాల్ బాదాహి టెంపుల్. డెఫినెట్గా దీనికి టికెట్ ఉంటుంది, ప్లస్ బోటింగ్లో కూడా వెళ్ళాల్సి వస్తుంది. మిమ్మల్ని అప్డేట్ చేస్తాను మళ్ళీ మీకు. ఇప్పుడు హెడ్ టికెట్ 136 నేపాలీ రూపీస్ ఇండియన్ టూరిస్టులకి అయితే. నేపాలీస్కి అయితే 100 ఎన్పీ. అది వెనకాల కనిపిస్తున్నది అదే గుడి, చాలా దగ్గర డిస్టెన్సే. తీసుకొస్తాడేమో గుడికి, ఎలా తీసుకొస్తాడో అటువైపు ఒకళ్ళు తిరుగుతున్నారు. అందుకని అదిగో అలా మూలకెళ్ళి వస్తున్నారు. అది రౌండ్, అది డబ్బులు మనకి ఎక్కువ తీసుకున్నాండి. ఎక్కువ తక్కువ ఫిక్స్డ్ రేట్ అక్కడ అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ అందులో హైదరాబాద్ చేసినప్పుడు తితలి వెళ్ళిపోతుంది, తీసేస్తుంది. చెప్పగా కాదు, ఓపిక్గా ఎడిటింగ్లో తిప్పుకోవాలండి. ఫ్రేమ్ తీసి చూసుకోవాలి. అంటే వెంటనే చేసేసుకుంటే గుర్తుంటాయి మనకి. ఇప్పుడు నేను 10 రోజుల్లో చేశాను అనుకోండి, గుర్తుండవు. నేను యాక్చువల్గా కాట్మండ్ నుంచి వచ్చేప్పుడు టాటా వాడి తీద్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఎక్స్పోర్ట్ అంతా అయిందో అప్పుడు నిజంగా అనిపిస్తుంది. అదే టాటా వాడి అక్కడ వేసి తిప్పుదాం అనుకున్నా కదా, మర్చిపోయాను. అలాగే ఉంటుంది. సహయోగాద్ సచివాలయ్, తాల్ బాదాహి మందిర్. ఇక్కడ కాకులు ఉన్నాయండి. ఎక్కువ
ఉచ్ఛవాసంలాగే ఉంది. ఎగ్జాక్ట్లీ. ఉచ్ఛవాసన అంట. బాత్రూమ్ కబు తగలదు దగ్గర నుంచి వెళ్ళింది తగలలేదు కదా. అయ్యో సో ఒక చిన్న రౌండ్, దీన్నే పరిక్రమ అన్నది. వీళ్ళు టెంపుల్ పరిక్రమ చేసి గుడిలోకి ప్రవేశం. చెరువు మధ్యలో ఉన్నది. ఓఖ్లై చమల్ గుణ హోగా. తాల్ బాదాహి చెప్పాను కదా, వాదాహి అంటే వాదాహి అమ్మవాదే కరెక్ట్. వాదాహి అమ్మవారు. జై 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 వాదాహి, జై 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 వాదాహి. ఓం గం గణేశాయ నమః. महाराज ये कौन सा है? सूर्यनारायण मूर्ति. సో మీకు చూపిస్తున్న సూర్యనారాయణ మూర్తి, వారాహి దేవి, గణపతి గణేష్ మహారాజ్. గుళ్ళో అమ్మవారి దగ్గర అగరబత్తులు వెలిగించి ధూపం ఆవిడకి చూపించి ఆ అగరబత్తులను తీసుకొచ్చి ఇక్కడ గుచ్చుతున్నారు అందరూ. పైకి చూడండి, కెమెరా చూడండి అందరూ ఇలాగ కళ్ళు తెరిచి పడుకుంటుంది చేప. కళ్ళు తెరిచి పడుకుంటుంది, అది పడుకుంటుంది కళ్ళు మీద. మీరు कितना प्रेम सर 100 में ఎలా పెడితే మన దాంట్లో గ్రౌండ్గా మాకు గ్లోవ్ వద్దు. గ్లోబ్ చూడలేదా? నన్ను మాత్రం గ్లోవ్ లో పెట్టద్దు. చూసేదా గ్లోబ్ది? చూసేదా వీడియో? చూసారు రామ్ గారిని అక్కడ మడవడోలు కదా అవేవి అక్కడ తీసారు కదా కోరింగా గ్లోబ్ లో పెట్టారు ఆ రోజు బెదిరించి. అది చూసి దొరుకుతుంది అసలే నాకు మీరు ఇప్పుడు చూస్తున్నది ఇది ఫేవా లేక్ పోఖరాకి. ఇది ఐకానిక్ ప్లేస్ పోఖరా అని అంటే ఫేవా లేక్. ఇందాక మనం వెళ్ళిన తాల్బాదాహి టెంపుల్ కూడా ఉన్నది ఫేవా లేక్లోనే. కొండల మధ్య ఉన్న లేక్ ఇది. దాదాజీ అన్నాడు. మంచిదే, నిజమే. వాడు చిన్నోడు. వాడు పిలిచాడు దాదా అని. సో పోఖరా టూరిజం క్యాపిటల్ ఆఫ్ నేపాల్. రండి అంకుల్, ఫోటోలు పీకండి అక్కడ. ఈ ఫేవా లేక్ మధ్యలో వీళ్ళు చిన్నగా ఎంబ్లం చేసి పెట్టారు, లవ్ పోఖరా. ఇది నేపాల్ ఫ్లాగ్, ఫేవా థాల్. ఇది నేపాల్ ఫ్లాగ్, జాతీయ పతాకం. పోఖరాలో ఇది లాస్ట్ సైట్ సీయింగ్ స్పాట్. ఇవాళ కూడా అయిపోయినట్టు ఇంకా సైట్ సీయింగ్ అంతా. ఇది రేపు బయలుదేరి ఇక్కడి నుంచి లుంబినికి ప్రయాణం. రేపు ఈవినింగ్కి లుంబిని. యాత్రిక అందరూ ఒకసారి హాయ్. మా వెనకాల కనిపిస్తున్న నేపాల్ జాతీయ పతాకం.
ఇక్కడ కనిపిస్తున్నది ఫేవా లేక్ ఐకాన్, ఫేవా లేక్ ఐకాన్, ఫేవాతాల్ అని రాస్తుంది కదా. అయిపోయింది, బాయ్ బాయ్. పోఖరాలో మేము తీసుకున్న లాడ్జ్ ఇది. మొత్తం 4 డేస్కి బుక్ చేసాను దీన్ని. హోటల్ ప్లాజా నేపాల్. వీళ్ళకి ఇక్కడ శాంతి గెస్ట్ హౌస్ ఉంది, రెండు కూడా వీళ్ళవే కంబైన్డ్. వీళ్ళది చాలా ప్లెజెంట్గా ఉంది వీళ్ళ అట్మాస్ఫియర్ అయితే. రూమ్స్ అవి ఏంటంటే ఓకే, లగ్జరీస్ అని చెప్పలేము, బాగున్నాయి. ఓకే, చూపిస్తాను రూమ్స్ కూడా మీకు ఇప్పుడు. ఏసీ, నాన్ ఏసీ 2 రూమ్స్ ఉన్నాయి. సో రూమ్ నెంబర్ 202. సో ఇది రూము. ఇది ఇండియన్ రూపీస్లో 600 రూపీస్ పడింది ఈ రూము, వితౌట్ ఏసీ. ఏసీ కావాలంటే వీ నీడ్ టు పే అనదర్ 250 రూపీస్. ఓకే, స్పేషియస్గా ఉంది రూము, పర్వాలేదు. వైఫై స్పీడ్ బాగుంది. మీ రూము ఇది, ఇంకొక రూము. అన్ని ట్రిపుల్ ఆక్యుపెన్సీకి సూట్ అయ్యే రూమ్స్ ఇవన్నీ కూడా. సేమ్ ప్రైస్. స్ట్రీట్ వ్యూ.